హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంలో ఒకసారి అయితే మన మిద్దె తోటలోవే వంకాయలు పచ్చడి పెట్టాము, నిల్వ పచ్చడి. ఆ పచ్చడి పెట్టామని షార్ట్ పెట్టేసాము. చాట్ వంకాయ పచ్చడి అయితే సేల్ అయిపోయింది మన పుట్టింటి రుచుల్లో. మళ్ళీ సెకండ్ టైం కూడా మన మిద్దె తోటలో వంకాయలు అయితే కోసేసాము. పండితే ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి నాకు తెలియకుండా మా వాళ్ళు ఆర్డర్స్ తీసేసుకున్నారు. వాటి కోసం అని చెప్పి చూద్దామని పైకి వెళ్ళాను. చక్కగా మళ్ళీ ఒక 5 కేజీలు వంకాయలు అయితే దొరికాయి మన మిద్దె తోటలో. చక్కగా వాటితో పచ్చడి మళ్ళీ పెట్టేశాను, వంకాయ నిల్వ పచ్చడి. ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి. మళ్ళీ ఈ పచ్చడి ఉన్నంత వరకు ఇచ్చేస్తాము. ఆ తర్వాత ఇంకొకసారి ఛాన్స్ ఉంది మన మిద్దె తోటలోయే. మన 2 తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్ ఉంది. మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిందే, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. ఇదిగోండి, మంచిగా వంకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ తిరుగుమాత వేసి ఇంక కలిపేసామంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడి కలిపిన రోజు కరెంట్ లేదనమాట. పగలంతా కూడా నాకు చింతపండు, కారము, ఎల్లుల్లిపాయలు అవన్నీ వేసి రుబ్బటానికి. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ వచ్చి రుబ్బాను. అందుకే మీకు చందమామను కూడా చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ తిరుగుమాత వేసి కలిపేస్తున్నాము. ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది పచ్చడిలో అని కొంతమంది అయితే చెప్తున్నారనమాట. పచ్చడి టేస్ట్ బాగుంటుంది కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుందని. ఆయిల్ మీకు పైన మాత్రమే ఉంటుంది. చక్కగా ఏదైనా బాటిల్లో కానీ ఏదైనా డబ్బాలో పెట్టుకున్నప్పుడు పచ్చడి అంతా ఒక్కసారి కలవదిప్పండి. అప్పుడు మీకు ఆయిల్గా అనిపించదు. పచ్చడిలో ఆయిల్ లేకపోతే పిట్టులాగా ఉంటుందన్నమాట. మీరే మళ్ళీ అలా కూడా అంటారు, నేను ఆయిల్ లేకుండా మీకు పచ్చడి పంపిస్తే పచ్చడి ఏంటి సావిత్రి గారు పిట్టులాగుంది అంటారు. మంచిగా శనగ నూనె వేసి తిరుగుమాత వేసి నూనె కూడా విడిగా కాసి చల్లారిన తర్వాత వేస్తామన్నమాట. ఇంకా ఆయిల్ అయితే అంత ఎక్కువేమీ ఉండదు. పచ్చళ్ళు మీకు ప్యాకెట్ అక్కడికి వచ్చేసరికి పైన కొంచెం ఆయిల్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆయిల్ కొంచెం అలా ఉండాలి. ఏ పచ్చళ్ళు అయినా మీరు ఇంట్లో పెట్టుకున్నా సరే పైన కొంచెం ఆయిల్గా ఉంటేనే పచ్చళ్ళు మనకి ఎక్కువ రోజులు మంచిగా ఉంటాయి. లేకపోతే పచ్చడి ఎండిపోయినట్టు అవుతుందన్నమాట. ఎప్పటికప్పుడు వేసుకునేటప్పుడు ఒక స్పూన్ తోటి కానీ గెరెట్తో కానీ చక్కగా దాన్ని కలిపి వేసుకున్నామంటే ఆయిల్ అందులో కలిసిపోతుందన్నమాట. మన పుట్టింటి రుచిలో అమ్మ చేతి కమ్మదనంలో ఉసిరికాయ పచ్చడి ఉంది, అలాగే పండుమిరపకాయ పచ్చడి ఉంది, గోంగూర పచ్చడి ఉంది, టమాటా పచ్చడి ఉంది. అన్నీ కూడా ఫ్రెష్గానే పెడతాము. వాటితో పాటు కాకరకాయ, అల్లం పచ్చడి, దొండకాయ పచ్చడి, చింతకాయ తొక్కు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం వంకాయ పచ్చడి. ఇవన్నీ కూడా మన మెనూలో అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా చెప్పని ఉన్నాయేమో ఒకసారి మన మెనూ అయితే చూడండి. ఎవరికైనా ఈ పచ్చళ్ళు కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి. 2-3 రోజుల్లో మీ దగ్గరికి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.